సీల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 32-33 వచనాలు చదువుతున్నా. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలను. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమగల దేవుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ గణనామానికి ఎన్నో స్తోత్రాలనైనా. మా సహోదరుడు సాల్మన్ రాజు గారింట్లో, అలాగే సహోదరి జయమణి గారింట్లో మీరు చేస్తున్నటువంటి కార్యమును బట్టి మీకు స్తోత్రాలు. ఒక శుభము, సంతోషం, ఆనందం అనేది కలిగేది నీ వల్ల మాత్రమే నాయన. ఏ మనుషుని వల్ల మాకు సంతోషం లేదు. మా సంతోషానికి మూల కారకుడు నీవై ఉన్నావు తండ్రి. మనిషి జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో సమస్తమును కూడా నిర్ణయించి నడిపిస్తున్న గొప్ప తండ్రి, మీకెన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ముఖ్యంగా మరి సమయమందు ఇదిగో సైలెస్కి, అలాగే ప్రభా ఈ 2 కుటుంబాల నుంచి వచ్చిన యవనస్తులు మరి అక్షయ, సురికి యవన ప్రాయమందే వారు రక్షించబడి ఈ విధంగా ఈ రోజున ప్రభా భార్యాభర్తలు అవ్వడానికి వారు సిద్ధపడి ఇష్టపడి వచ్చారు నాయన. నిశ్చయముగా ఈ కార్యం అంతటిని కూడా మేము జరిగిస్తూ ఉంటుండగా మేము ఎంతమంది ఉన్నా మాకు తృప్తి లేదు నాయన. వీ వాంట్ దై ప్రెజెన్స్ లార్డ్. నీ సన్నిధి ఇక్కడ నిశ్చయంగా ఉండి తీరాలి తండ్రి. చాలా స్తబ్దుగాను ఆటంకంగాను కనిపిస్తూ ఉంది. ఆ చీకటి ప్రభావాన్ని యేసు నామములో గద్దిస్తున్నాను నాయన. విశ్వాసులందరినీ రిలీజ్ చేయండి, ఖచ్చితంగా రిలీజ్ చేయండి నాయన. ఆత్మ యొక్క బంధకములో నుంచి విడిపించండి. పరిశుద్ధాత్మ వాతావరణం ఇక్కడ ఉంచండి నాయన. ఎందుకు నన్ను బలపరచయ్యా, నన్ను అభిషేకించు. కొద్ది మాటలు చెప్పమని కోరారు కనుక ఈ వివాహం నేను చేయబోతుండగా నాకు శక్తినివ్వండి, బలమునివ్వండి, నీ ఆత్మనివ్వండి. నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించి నాయన, నా సొంత మాటలన్నీ మీరు కట్టిపెట్టి తండ్రి మరుగు చేసి నన్ను నీవు మాత్రమే మాట్లాడు దేవా. అవసరమైన మాటలు దయచేయి. వినేవారికి ఏది కావాలో నీకే తెలుసు కనుక నువ్వు మాట్లాడు నాయన. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, కృపచూపమని, గొప్ప కార్యం చేయమని నీకే సమస్తమును సమర్పిస్తూ యేసయ్యా నీ పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరు కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి 2 చేతులు ఎత్తి చర్చిలో చెప్పినట్టే చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో మాట చెప్తున్నానంటే ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మెనీ స్పిరిట్స్ ఆర్ హియర్. చాలా ఆత్మలు ఉంటాయి ఇక్కడ. కనుక ఇట్లాంటి కార్యాలు చేసేటప్పుడు కళ్యాణ మంటపాల్లో ఇలాంటి పనులు మనం చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే చాలా ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే ఒకలాంటి ఆత్మ ఉంటుంది ఇక్కడ. కనుక ఆత్మను మనం జయించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఈ సమయంలో అందరూ కూడా ఏకీపిస్తూ చక్కగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ఉండడానికి ఇష్టపడండి. మరి వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ, ప్రతి ఒక్కరికి, కూడి వచ్చినటువంటి అటువైపు ఇటువైపు బంధువులు, అలాగే మరి మన ప్రియమైన సహోదరులు సహోదరీలు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి అలాగే యవన బిడ్డలిద్దరూ కూడా వివాహమునకే సిద్ధపడి వచ్చారు. వారు ఇప్పుడు ఈ రోజున వివాహము ద్వారా వారు ఒక భార్యాభర్తలుగా, ఒక కుటుంబంగా కట్టబడబోతుండగా మరి వారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తు వారి జీవితంలో ఎంతో ఆనందంగా వారు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చెప్పమని కోరారు కనుక కొంచెం మాటలు చెప్పు, నేను త్వరగా ముగిస్తా. అందరూ జాగ్రత్తగా చక్కగా వినండి. అసలు 12:30కల్లా వివాహం అయిపోతే బాగుంటుంది. లెక్క ప్రకారం అట్లీస్ట్ 1 గంటకల్లా ముగిస్తా. ప్రసంగం కాదు, పెళ్ళి. దేవుని స్తోత్రం. మరి అంతకు మించి ఎక్కువ నేను చెప్పను, కానీ ఈ లోపల పెళ్ళి కార్యక్రమాలన్నీ ముగించడానికి 1 గంటకల్లా ఇది ముగిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. మరి కాబట్టి అందరూ నాతో ఏకీభించండి. సరే, ఈ సమయంలో ప్రియులారా, వివాహం అనేది మనకే జరగదు కానీ అందరికీ జరుగుతూ ఉంటుంది. అన్ని కులాల్లో, అన్ని మతాల్లో కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి.
భార్యాభర్తల మధ్య జరుగుతాయి, లేక ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య జరుగుతాయి. కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళ మధ్య జరుగుతుంది, మగాళ్ళ మధ్య కూడా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అంత దారుణమైనటువంటి దినాలలో, దరిద్రపు రోజుల్లో మనం జీవిస్తున్నాం. అయితే ఈ సమయంలో ప్రియులారా, మరి మనం జరిగించేది క్రిస్టియన్ మ్యారేజ్. చూడండి, ప్రతిదీ దేవుని వల్ల కలిగింది. ఎంతమంది నమ్ముతారు? ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ బై గాడ్ ఓన్లీ. సృష్టికర్త అయిన దేవుడు, ప్రతి దానికి సృష్టికర్త ఆయనే. కళ్ళుకి, సారాకి, వ్యభిచారానికి ఆయన మాత్రం సృష్టికర్త కాదు. పాపం చేయడానికి, పాపాలకి ఆయన సృష్టికర్త కాదు. సరేనండి? ఆయన దేనికి సృష్టికర్త అంటే ప్రతి మంచి దానికి ఆయనే సృష్టికర్త. ఫ్యామిలీ అనేది దేవునికి చాలా ఇష్టమైన కార్యం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ మరి సహోదరుడు సాల్మన్ రాజు చాలా ప్రేమతో విశ్వాసాలు పిలిచాడు. సంఘం అంతా రావాలని ఆశపడ్డాడు. ఆయన ఏదైనా చాలా గ్రాండ్గానే చేస్తూ ఉంటాడు. సంఘాన్ని కూడా ప్రేమించే వ్యక్తి. వాళ్ళ కుటుంబం, సైలస్ కూడా చాలా మంచి యవనస్తుడు. మరి ఆడపిల్లలు అయితే నాకు పెద్ద ఎక్కువ పరిచయం ఉండరు, వాళ్ళు నా దగ్గర ఎక్కువ మాట్లాడరు. కాబట్టి మరి అక్షయశ్రీ గురించి కూడా మంచి విషయాలు విన్నాను. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. ఇతర చక్కటి మరి రక్షించబడిన దేవుని బిడ్డలు, మంచి స్వభావాలు కలిగినటువంటి వారిని ఐక్యపరచడం అంటే చాలా సంతోషకరంగా ఉంటుంది. కనుక మరి అందరూ కూడా వీరు దీవించబడాలని ప్రార్థనాపూర్వకంగా ఉండండి. మీరు మనసులో ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. కనుక ఈ రోజుల్లో మనం చూసినప్పుడు వివాహం గురించి పెడర్థాలు వచ్చిన కాలం ఇది. ఎన్నో రకరకాలైనటువంటి అర్థాలు చెబుతూ పెళ్ళిళ్ళని రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు పెళ్లి కొడుకు నిశ్చితార్థానికి కానీ ప్రధానానికి కానీ పెళ్లి కొడుకు వెళ్ళేవాడు కాదు. అయితే ప్రియులారా, ఈ రోజున పెళ్లి కొడుకు వెళ్ళడం కాదు కదా, పెళ్లికి ముందే అన్నీ అయిపోతున్నాయి అన్నమాట. అర్థమైందో లేదో, ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అంట, అదంట ఇదంట రకరకాలు పెట్టి ఎన్నెన్నో చేసుకుంటూ పోతున్న కాలం ఇది. అయితే నేను చెప్తున్నా, ఎన్నో రకాల ఆచారాలు రావచ్చు. ఎందుకంటే రోజు రోజుకి ఈ లోకం అనేది మోడ్రన్ 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 అనుకుంటూ ఆధునికతలోకి వెళ్ళిపోతూ ఆధునికమైన కార్యాలు చేయడానికి ఏది వింతగా విడ్డూరంగా ఇంకోటి అనిపిస్తుందో అట్లా చేయాలని చాలామంది ఆశపడుతున్నారు. అయితే ఈ రోజున మనం చేసే ప్రతి కార్యానికి ఒక నమూనా ఉందంటారా లేదంటారా? చెప్పాలి, నాకు ఉందా? దేవుని స్తోత్రం. ప్రతిదీ దేవుని వల్లే కలిగింది. ప్రతి దానికి ప్లాన్ లేక బ్లూ ప్రింట్ అంటారు. ఏమంటారు దాన్ని? బ్లూ ప్రింట్ అంటారు. బ్లూ ప్రింట్ అంటే ఇల్లు కట్టే ముందు ఇంజనీర్ గారు గీసినటువంటి ప్లాన్ అంటారు దాన్ని. అలాగే దేవుడు పెళ్లి కాకముందే పెళ్లిని ప్లాన్ చేసిన దేవుడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా పెళ్లికి ఒక నమూనా ఉంది. అందుకనే మీరు గమనించినట్లయితే హెబ్రీ పత్రికలో అన్నాడు, వివాహము ఘనంగా ఉండాలి అంటే పెద్ద ఆడిటోరియంలో చేయాలి. ఇలాంటి కెమెరామెన్లు 100 మందిని పెట్టుకోవాలి. పెద్ద పెద్ద ఆర్కెస్ట్రా వాళ్ళు పిలవాలి. రాజకీయ నాయకులు పిలవాలి. మన పెళ్లికి ఎక్కువ కారులు రావాలి. అదా మాట్లాడరే? ఏమీ లేకపోయినా అది దేవునికి భయపడి చేసుకుంటే అది ఘనమైన పెళ్లి. దేవుని స్తోత్రం. కనుక యూ హ్యావ్ టు డూ వాట్ గాడ్ టోల్డ్ యూ. దేవుడు నీకు ఏం చెప్పాడు, అకార్డింగ్ టు దట్ వెన్ యూ డూ ఇట్, దట్ ఈస్ ద గ్రేట్ మ్యారేజ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు అసహ్యంగా ఎంచుకుంటాడు. మనుషులు ఘనంగా ఎంచుకునేవి దేవుడు అసహ్యంగా ఎంచుకుంటాడు. మనుషులు నీచంగా ఎంచుకునేవి దేవునికి ఎంతో ఘనంగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇట్స్ వెరీ క్రిటికల్ టు అండర్స్టాండ్ ద ఆల్మైటీ గాడ్స్ మైండ్. దేవుని యొక్క సర్వశక్తిమంతుడైన ఆయన యొక్క మనసును అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. కానీ ఎవరైతే దాన్ని అర్థం చేసుకోగలుగుతారో హల్లెలూయా, వారు చాలా ధన్యులవుతారు. వారి కుటుంబాల్లో దేవుడు ఉండబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నేను చెప్పేది 2 చిన్న మాటలు చెప్తా, జాగ్రత్తగా చూడండి. పెళ్లికి మూల కారకుడు దేవుడు. రెండో మాట చెప్తున్నా, కొత్త వాళ్ళు కూడా వింటారు కదా, కొంతమంది చెప్తున్నా చూడండి. పెళ్లి నీ కొరకు నా కొరకు చేసి మీరిద్దరు పెళ్లి చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా జీవించడరా అని దేవుడు మనుషులకి పెళ్లి చేయలే. అసలు ఈ పెళ్లి అనేది ఏర్పాటు చేయడమే ఆయన కొరకే ఏర్పాటు చేసుకున్నాడు. ఒప్పుకుంటారా? పెళ్ళి అనేది జరిగేది ఆయనకే. ఎందుకని ఇవన్నీ టెంపరీ పెళ్ళిళ్ళు. మరణముతో బంధాలు తెగిపోతాయి, మరణాలతో ఈ లోకంలో ముగించబడతాయి. కానీ దేవునితో పెళ్లి శాశ్వతమైనది.
దేవుని స్తోత్రం. ఇట్స్ నాట్ ఏ బొమ్మల పెళ్లి కాదు ఇది, ఏదో ఎవరో చేసే బొమ్మల పెళ్లి కాదు ఇది. ఇది నిజమైన పెళ్ళే. కానీ దేవునికి అసలైన ఆయన సంఘానికి జరిగే పెళ్ళి ఉందే, అది మాత్రం తరతరాలు యుగయుగాలు కలిసి ఉండే జీవితం అయినది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులారా, దేవుడు తన కొరకు దీన్ని ఏర్పాటు చేసుకొని, లేక మ్యారేజ్ అనేది అట రక్షణ కంటే ముందు దేవుడు ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూషన్ అంటే ఇది ఏంటంటే, దేవుడు రక్షణ కొరకు, రక్షణ కన్నా ముందు ఏర్పరిచిన ఒక వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థను దేవుడు చాలా గౌరవించాడండి, చాలా దీనికి ఘనత ఇచ్చాడండి ఆయన. అందుకే ఎబ్రీ పత్రికలో పౌలు గారు రాస్తూ, వివాహం ఎలా ఉండాలి? ఘనమైనదిగా ఉండాలి. ఆ తర్వాత పాన్పు ఎలాగ ఉండాలి? పాన్పు ఎలాగ 10 మందితో తిరిగి నంగనాశలా పెళ్లి చేసుకోకూడదు. 10 మంది ఆడవాళ్ళు పాడు చేసి ఇష్టమొచ్చాడు కోరికలు చావక 10 మంది మగాళ్ళతో తిరిగి నంగనాశలా పెళ్లి చేసుకోకూడదు. తప్పది. పాన్పు భార్య భర్తలు దగ్గర అయ్యేటప్పటికి వారిద్దరి యొక్క మధ్యలో నిష్కల్మషమైన పరిస్థితి ఉండాలి. హృదయాల్లో ఎవరూ ఉండకూడదు. ప్రేమ ఒకటితో కాపురం ఒకటితో ఉండడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. అవి దేవుడు ఒప్పుకోడు, బైబిల్ ఒప్పుకోదు. ఒప్పుకోకపోతే మేము జీవించేస్తాం, జీవించండి. బట్ గాడ్ విల్ పనిష్ యూ వన్ డే. దేవుడు ఖచ్చితంగా ఒక రోజున మిమ్మల్ని శిక్షించబోతా ఉన్నాడు. ఎందుకంటే వీఆర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క సృష్టి. ఈ కార్యములన్నీ దేవుని సృష్టే. మన కొరకు దేవుడు చేశాడు. మనకు పద్ధతినిచ్చాడు, మనకు విధానాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకొని పెళ్ళి అనడానికి వీలు లేదండి. అర్థమైందండి? కనుక ఇప్పుడు చూద్దాం. ప్రియులారా, దేవుడు పెళ్లిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన కొరకే. అందుకనే పెళ్లి ఉద్దేశము అయిందే. రెండో మాట, పెళ్లి మోడలు అయిందే. మోడల్ అంటే పెళ్లి చేసుకునే విధానం కూడా అయిందే. దాని అర్థమంతా అయిందే, ఆయనకు సంబంధించింది. ఒప్పుకుంటారా? హల్లెలూయా. మన ఇష్టాలు మనకి తోచింది మనము చేయడం కాదు. ఇక్కడ పెళ్లిని నిర్మించింది లేక పెళ్లిని సృష్టించింది దేవుడు. పెళ్లికి నమూనా ఇచ్చింది దేవుడు. ఎవరెవరి మధ్య పెళ్లి జరగాలో చెప్పింది దేవుడు. పెళ్ళి అనేది ఏ ఉద్దేశంతో ఇచ్చాడో చెప్పింది దేవుడు. తర్వాత పెళ్లిలో కాపురం ఎలా చేసుకోవాలో చెప్పాడు ఆయన. అలా చేసుకుంటే వచ్చే బహుమానం ఏంటో కూడా చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. ఒకవేళ పెళ్లిలో ఏమైనా అవకతవకలు వచ్చి భార్యాభర్తలు పడకపోతే విడాకుల పరిష్కారం కాదు, కానీ సృష్టికర్తైన దేవుడు ఉన్నాడు, సరిదిద్దగలడు అని కూడా చెప్పాడు ఆయన. ఒప్పుకుంటున్నారా? హల్లెలూయా. ఇన్ని రకాలుగా పెళ్లి కొరకు దేవుడు ఎందుకు శ్రద్ధ తీసుకున్నాడో తెలుసా? ఇది ఆయనకు చెందిన విషయం కాబట్టి. అందుకే చూడండి, హిందూ దేవాలయాల్లో కూడా సంవత్సరానికి ఒకసారి 2 దేవుళ్ళకి పెళ్లి చేస్తూ ఉంటారు. సత్యనారాయణ స్వామికో లేకపోతే వెంకటేశ్వర స్వామికో వీళ్ళకి ఏం చేస్తుంటారు? పెళ్ళిళ్ళు చేస్తారు. ఏంటి, ఎందుకు చేస్తున్నారు దేవుడికి పెళ్ళిళ్ళు? అవి కేవలము ఏంట్రా అంటే బొమ్మలకు చేస్తారు. కానీ అది కాదు. ఇది సజీవుడైన దేవునికి, సజీవమైన సంఘానికి జరిగే పెళ్ళండి ఇది. దేవుని స్తోత్రం. కాబట్టి పెళ్లిలో భావం ఏంటంటే, భర్తకు సమస్త అధికారం దేవుడిచ్చి భార్యని పోషించుకొని భార్య దగ్గర అన్ని భరించి భార్యని ప్రేమతో చూసుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు తనకు భర్త అని పేరు పెట్టుకున్నాడు తప్ప ఇదేమీ లైంగిక సంబంధం కానే కాదండి. లైంగిక కోరికలు ఉన్నవాడు దేవుడు కాదు. దేవుడు సృష్టిని చేసి సృష్టి మీద వ్యామోహం కలిగితే ఆ రాస్కల్ దేవుడు ఎలా అవుతాడు? నా మాట అర్థం అయిందా? మీకు అర్థమైందండి? సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుడే తను చేసిన సృష్టిలో అందమైన అమ్మాయిని చూసి వ్యామోహం వచ్చేస్తే, మోహించేస్తే దేవుడు అవుతాడా? అస్సలే. ధన వ్యామోహం కానీ, స్త్రీల వ్యామోహం కానీ, బిడ్డల వ్యామోహం కానీ ఉన్నవాడు దేవుడే కాదని ఖచ్చితంగా చెప్పబడతా ఉంది. దేవుడు అంటే వీటన్నిటిని జయించున్నాడు. హల్లెలూయా. బైబిల్లో తప్పులు చేసిన వాళ్ళ కోసం రాశారు, కానీ యేసుక్రీస్తు తప్పు చేశాడని ఒక్క దగ్గర సాక్ష్యం ఉందా? ఒక్కడి రుజువు చేయగలరా ఎవరైనా? యేసుక్రీస్తు ఎక్కడైనా పొరపాటు చేశాడని
ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేరు. కారణం, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన మనలాంటి మనిషిగా వచ్చినా కూడా ఆ కోరికలు ఆయనలో ఉన్నప్పటికీ కూడా అన్ని కంట్రోల్ చేసుకొని ఒక మనిషి అనేవాడు ఎలా బతకాలో మనకి మాదిరి చూపించి వెళ్ళాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సమయంలో నేను చెప్తున్న విషయాలు గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అర్ధరహితంగా పెళ్లిళ్ళు చేసుకోవడం మంచి పని కాదు. పెళ్లి అనేది కేవలం లైంగిక సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే కాదు. పెళ్లి అనేది భార్య భర్తల మధ్య ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అన్నాడు. అసలు పెళ్లిలో భావం ఏంటి దేవునికి అని చూస్తే, పెళ్లిలో ఉద్దేశం ఏంటి తెలుసా? వారిద్దరూ ఏక శరీరం అవ్వాలని. ఎవరిద్దరు? భార్య భర్తలిద్దరు ఏమవ్వాలట? ఏక శరీరం అవ్వాలంట. ఏక శరీరం ఎట్లా అవుతారు? మనం చెప్పే అర్థం ఏంటంటే మొదటి రాత్రి బెడ్రూమ్లో ఏక శరీరం అవుతారని చెప్తాం. కాదు, ఏక శరీరం ఎప్పుడు కాదు. వాళ్ళు ఎందుకు కాదంటున్నారంటే కేవలం ఆ కోరిక వచ్చినప్పుడు కలుసుకుంటారు తప్ప మిగతా టైంలో ఒకరినొకరు కరుచుకుంటూ ఉంటారు. వీళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఆవిడది ఈయనకి పడదు, ఈయనది ఆవిడికి పడదు. ఆవిడ చెప్పిన మాట ఈయనండు, ఈయన చెప్పిన మాట ఆవిడందు. అది ఎలా ఏక శరీరం? అది ఒక శరీరంలో కుడి చేయి ఎడం చేయి కొట్టుకుంటాయా? ఒక శరీరంలో రెండు కాళ్ళు కొట్టుకుంటాయా? శరీరముల అవయవాలన్నీ ఏకమై ఉంటాయి. అలాగే భార్య భర్తలు ఐక్యం అంటే ఏంటంటే ఇద్దరు మనసులు ఐక్యమైపోయి వారు ఒకటే మాట మాట్లాడే ఒకే భావములోకి వారు రావాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద మ్యారేజ్. అది పెళ్లిలో అసలైనటువంటి గొప్ప విషయం. దేవుడు దాచింది దానికే, ఈ పెళ్లిని ఏర్పాటు చేసిన దానికే. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఒక శరీరం, కానీ ఒకరు కాకినాడలో పుడితే, లేదా ఒకరు కుక్కునూరులో పుడితే, ఒకరేమో తుల్లో పుట్టాడా? ఎక్కడ పుట్టావా శైలేషు? లోకొత్తుల్లో పుట్టావా, తుల్లో పుట్టావా? తుల్లో పుట్టాడంట. తుల్లో పుట్టాడు. అక్షయశ్రీ ఎక్కడ పుట్టింది? కుక్కునూరులో పుట్టింది, ఆ మండలంలో పుట్టింది. అయితే ఒక శరీరం, ఒక ఎముక. అక్షయశ్రీ ఎముక, శైలేష్ ఏమై ఉన్నాడు? శరీరమై ఉన్నాడు. ఈ రెండు అతుక్కోవాలి. ఇప్పుడు ఒక శరీరంలో అయితే అతుక్కుపోతాయి. జగత్పునాదికి ముందే వారిద్దరూ కూడా ఒకే శరీరం నుంచి తీయబడిన ఎముక శరీరం అయితే, పెళ్లిలో ఇప్పుడు వాళ్ళు ఐక్యమవడం అనేది వెంటనే జరగకపోయినా ఒక రోజున వారు ఐక్యమై ఆత్మయు పెండ్లి కుమార్తెయు కలిసి ఎలాగైతే ప్రభువైన యేసు రమ్ము అని ఒకే స్వరముతో పిలిచారో అలాగే వారు కూడా ఐక్యమైపోతారు. ఎంతమంది పెళ్లిళ్ళలో ఇలాంటి కార్యాలు ఉన్నాయో చూసుకోండి. మీ ముఖాలు తగలే కాపురాలు కానీ పిల్లలు కనేసి పెళ్లిళ్ళు చేసి కూడా కొట్టుకొని పనికిమాళ్ళు ఉన్నారు ఈ రోజున. ఇక్కడ ఇలా చెప్తున్నాడు ఏంటి అని అనుకున్నాడు ఈ ఫోటోగ్రాఫర్ గారు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు వంక. నా పెళ్ళిళ్ళకి రెండు సోదరులు కానీ మీరు ఇంకా చెప్తాను చాలా. ఎందుకంటే విచ్చలవిడిగా జీవించడానికి కాదు పెళ్ళి. భార్య భర్తలు కొట్టుకోవడం చేయలేదు పెళ్ళి. తిట్టుకొని కొట్టుకొని మనశ్శాంతి లేకుండా బతకడం, ఇంకా వీడితో విడాకులు అయిపోవాలి, దాంతో విడాకులు అయిపోవాలి, దీంతో కాపురం చేయలేను. అసలు సోదిగా పెళ్ళెందుకు చేసుకున్నావురా? సోది ముఖవాడ, పెళ్ళెందుకు చేసుకున్నావు? భరించడం నీకు చేత కాకపోతే పెళ్ళెందుకు చేసుకున్నావు? అసలు నువ్వు తగ్గించుకొని భర్తను గౌరవించకపోతే పెళ్ళెందుకు చేసుకున్నావు? బుల్లే నువ్వు ఫోదులు కొట్టడానికి పెళ్ళిళ్ళు కాదు. దేవుడు గొప్ప ఉద్దేశం పెళ్లిలో దాచాడు. డామినేషన్ కాదు పెళ్ళి అంటే, సరి సమానం. ఇద్దరు కలిసిమెలిసి జీవించాలి, ఇద్దరు ఐక్యమై ఉండాలి. ఇది లేకపోతే మీ కాపురాలు కాదు, మీ కుటుంబాల్లో దేవుడే చెప్పండి గట్టిగా లేడు. మీ కుటుంబాల్లో దేవుడు లేడు. వెన్ యు కమ్ టు యునైట్, ఎప్పుడైతే మీరు ఐక్యత పొందుతారో అప్పుడే దేవుడు మిమ్మల్ని గౌరవిస్తాడు. దాని కొరకే దేవుడు ఎక్కడెక్కడో తీసుకొచ్చి కలిపాడు ఇక్కడ. అక్కడి నుంచి మీరు ప్రయత్నించాలి. ఇద్దరిది ఒకటే మాట అయిపోవాలి ఏమైనా అని చెప్పే స్థాయికి రావాలి. సరే, కొంచెం ముందుకెళ్తా. ఇప్పుడు చూడండి, పౌలు గారు మాట్లాడుతూ అన్నాడు, చాలా విషయాలు చెప్పాడు. స్త్రీ ఎలా ఉండాలో చెప్పాడు, పురుషుడు ఎలా ఉండాలో చెప్పాడా? స్త్రీలారా ప్రభువునకు వలె
మీ సొంత పురుషులకు. నేను చాలాసార్లు అనుకుంటాను అన్నమాట, సొంత పురుషులను ఎందుకు అన్నాడు దేవరాజు? సొంత పురుషుడిని ఎందుకు అన్నాడు? చాలాసార్లు ఆలోచిస్తుంటాను నేను. ఏంటంటే పౌలు గారు అప్పుడే చూశాడు ఇవన్నీ. ఈ ఆడవాళ్ళు పక్కోడికి లోపడతారు ఎక్కువ. పక్కోడి మాట అంటే బెల్లంలా ఉంటుంది. పక్కోడు అంటే ఎంత ఐస్ అయిపోతారో మొగుడిని చూడగానే అనుకుంటారు, వచ్చాడు రీడు అనుకుంటారు. అందుకని అన్నాడు పౌలు గారు, మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే పురుషుడు శరీరానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడట. ఆలోచనలన్నీ శరీరానికి ఎక్కడి నుంచి వస్తాయండి? చెప్పాలి, మాట్లాడాలి. శిరస్సులో నుంచే వస్తాయండి. కానీ ఇప్పుడు ఆలోచనలన్నీ కుటుంబాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? పైనుంచి శరీరానికి రావట్లే, ఇక్కడి నుంచి పైకి వెళ్తున్నాయి. సిట్ అంటే సిట్టాడు, లేకపోతే కూడలేదు. అడిగి కష్టపడి ఓడాడు, తెచ్చి ఓడాడు, అన్నీ చేసి ఓడాడు. ఆడికే పోవలేదు, కోరలేదు, తింటే తినలేదు, మారాయి. ఎవరు తడుకుంటున్నావు నువ్వు రోజున అంటది. ఈ కాపరాలా అంటున్నాను. ఏమైనా కుటుంబాలు అంటారా వీటిని? దెయ్యాలు కాపరాలు ఉన్న కాలం ఇది. కుటుంబాల్లో బాగా ఆలోచించుకోండి ప్రియులారా, ఇది మంచి పద్ధతి కాదు. కనుక రేపు పురుషుడు స్త్రీకి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. పైగా పురుషుడికి చాలా బాధ్యతలు చెప్పాడండి. పెళ్ళి అనేది ఎంజాయ్మెంట్ కాదు. శైలస్, నువ్వు మంచోడివే నాకు తెలుసు, కానీ పెళ్ళంత ఎంజాయ్మెంట్ కాదు, బాధ్యతలు జ్ఞాపకం చేసుకోవాలి. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీస్? ఏంటి నాకు బాధ్యతలు ఇచ్చాడు దేవుడు, నా భార్య విషయంలో ఏంటి నా బాధ్యత అనే దానిని ఖచ్చితంగా నువ్వు ఆలోచించవలసిన బాధ్యత నీకుంది. పెళ్ళి అనేది కేవలం మీద సంతోషించడం కాదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? బాధ్యతలు ఇవ్వాలి. పురుషునికి బాధ్యతలు ఉన్నాయి, స్త్రీకి కూడా బాధ్యతలు ఉన్నాయి. ఏదో ఇష్టానుసారంగా పెళ్లి చేసుకొని ఏదేదో ఇష్టం వచ్చినట్టు జీవించడం అనేది అది దేవుని ఉద్దేశం, ఆలోచన కాదండి. అందుకే పౌలు గారు మొత్తం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆఖరికన్నాడు, ఈ మర్మము గొప్పది. ఏమన్నాడు? ఈ మర్మం, దిస్ మిస్టరీ వాజ్ ద గ్రేట్ మిస్టరీ, దిస్ ఈస్ ద గ్రేట్ మిస్టరీ అన్నాడు. ఇది గొప్ప మర్మం. ఏంటా మర్మం అంటే చెప్పండి, చెప్పాలి. నేను క్రీస్తుని గూర్చి, సంఘాన్ని గూర్చి మాత్రమే చెప్తున్నాను ఈ విషయాలన్నీ. ఈ లోకములో బతికే భార్యాభర్తల గురించి మాత్రమే కాదు నేను చెప్పేది, క్రీస్తుని గూర్చి, సంఘమును గూర్చి మాట్లాడుతున్నాను అని చెప్తూ అన్నాడు. మెట్టుకు మీలో ప్రతివాడు కూడా తనను వలె తన భార్యను ప్రేమించాలి. పురుషులు, స్త్రీలైతే ఏం చేయాలి? తన భర్త యందు గౌరవం కలిగి ఉండాలి. భయం కాదు. భయపడితే కాపురం ఏం చేస్తారు? కర్రబొమ్మలో ఉంటారు. భయపడితే కాపురం ఏం చేస్తారండి? మొగుడొస్తుంటేనే భయపడిపోతారు, వణుకుపోతారు. ఇంక కాపురం ఏముంటుంది అక్కడ? లేదు లేదు లేదు. భర్తను ఏం చేయాలి? గౌరవించాలి. నిజంగానే కొంతమంది భార్యలు చాలా భయపడుతూ ఉంటారండి. వస్తున్నాడా, వీడు ఖాళీగా వస్తున్నాడా, మందేసి వచ్చాడా? ఈ మందేసి వచ్చాడంటే ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు బాజా నాకు. వీడు ఎలాంటి వాడు, ఎలా వస్తున్నాడని చూసుకుంటూ ఉంటుంది ముందు. వీడు మందేసి వచ్చాడంటే భయపడిపోతూ ఉంటారు వాళ్ళు. కొట్టేస్తాడేమో, తిట్టేస్తాడేమో, ఏమవుతాడు, చేతులు ఏది ఉంటుంది వేసేస్తాడు, చేతులు ఏది ఉంటుంది కొట్టేస్తాడు. దాంతో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది మగాళ్ళైతే ఏం చేస్తారో తెలుసా? ఈ మర్మం గొప్పది. ఎక్కువ టైం బయటే గడుపుతూ ఉంటారు. ఇంటికి వెళ్తే ఎందుకు ఆ సొద, నాకు ఈ గయ్యాల గంపతో పట్టడం కన్నా ఎక్కువసేపు బయట ఉంటేనే బాగుంటుందని చెప్పి ఇంటికి చాలామంది భయపడుతూ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది ఉన్నారో మగాళ్ళు? ఆడవాళ్ళు మీ వైపు చూడలే, ఆమెను చెప్పండి, మాట్లాడరు. నిజం కాదా నేను చెప్పింది? ఈరోజు ఇంటికి వెళ్ళకూడదు బాబు, దాని మూడ్ బాగాలేదు, అది ఏమంటుందో ఏంటో అని భయపడే వాళ్ళు ఉన్నారు. నిజమా కాదా? మాట్లాడట్లేదు. మీ ఆవిడికి తెలియదులే, ఇంటికి వెళ్తే ఏమంటుందో అనుకో భయపడుతున్నావా? కనపడలే మీరు, చెప్పండి, పర్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇట్లాంటి కుటుంబాలు ఉన్నాయి, ఇట్లాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే దేవుడు చెప్పేది ఏంటి? పెళ్లిలో ఉద్దేశం ఏంటంటే క్రీస్తు యొక్క బాధ్యత మనం చూస్తున్నాం. కరెక్టేనండి? ఆయన కట్నం తీసుకోలేదు మనల్ని సంపాదించుకోవడానికి. ఆయన ఏ క్యాస్టో చూడలేదు. ఆయన చూసాడా? మాట్లాడండి, నా భాషలో మాట్లాడినా అప్పుడు కానీ మీకు
షాక్ కొట్టదు. అప్పుడు అంటారు. గరి చెప్పండి. దేవుని స్తోత్రం. యేసు వారి కట్నం తీసుకున్నాడా? ఏమైనా కులం చూశాడా? చాలా కాలం ఓసీ వాళ్ళు అనేవాళ్ళు, చాలామంది పేరు ఏంటంటే ఎస్సీ వాళ్ళకే దేవుడు ఈయన అంటే మిగతా వాళ్ళకే దేవుడు కాదా అని వాళ్ళు ఒప్పుకుంటున్నారుగా. ఏమండి మాట్లాడండి, నిజమే కాదా? ఇప్పుడు ఆయన ఒక క్యాస్ట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రకరకాల క్యాస్ట్లో. మరి వీళ్ళందరినీ దేవుడు ప్రేమించాడా? చెప్పండి నాకు. ఆయన క్యాస్ట్ ఉంది ఆయనకి, మరి మనకెందుకు దొమ్మర క్యాస్ట్? ఎందుకు ఈ పనికిమాల క్యాస్ట్ మనకెందుకు? ఆయనే క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే నిన్ను కోరేవాడు ఆయన. ఏ క్యాస్టో లేకుండా అందరూ ఒకే శరీరం అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈనాడు క్రైస్తవ పెళ్లిళ్ళలో సైతం క్యాస్ట్ అంటే ఎట్ట గుర్తుంది? తప్పు తప్పు తప్పు. ఇది క్యాస్ట్ లేని పెళ్ళి. చెప్పనుకుంటున్నారు అందరూ. ఈ రోజుల్లో అలా అక్కడక్కడ జరుగుతున్నాయి. మన సంఘంలో చాలా సంతోషపడుతున్నాను నేను. వారి క్యాస్ట్ వేరు, వీరి క్యాస్ట్ వేరు లోకంలో చెప్పుకుంటే, కానీ ఇద్దరు ఒకటే క్యాస్ట్ క్రీస్తు రక్తములో. దేవుని స్తోత్రం. క్రీస్తు రక్తములో వారిద్దరూ ఒకటే ఉన్నారు. ఒక్క శరీరమై ఉంది. ఒక్క శరీరములో విభిన్నమైన క్యాస్ట్లు ఉండవు. దేవుని స్తోత్రం. ఇంకో మాట కూడా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి ప్రియులారా. అందుకే ఫస్ట్ మనం చెప్పుకున్నాక ఆయన కట్నాలు తీసుకున్నాడా? మన దగ్గర ఏమైనా పెట్టుబడి అడిగాడా? చెప్పండి. ఇప్పుడు చాలా మధురంగా మాట్లాడతారు. కట్నం అయితే మాకు వద్దండి, కానీ పెళ్లి ఖర్చు ఎవరు తెలుస్తుంది ఏంటది? పెళ్లి ఖర్చు కాస్త ఇస్తే బాగుంటుందండి. పెళ్లి ఖర్చు కన్నా, ఎందుకంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు చాలా ఆశతో ఉంటారు. ఈ పెద్దోడి పెళ్లితో మన అప్పులన్నీ తీరిపోవాలి, పాతి కొత్త కూడా తీరిపోవాలి. కాదు, ఇప్పుడు సాల్ మనకు అప్పులు లేనాడు అప్పులు పాలైపోయాడు ఈ రోజున. ఎందుకంటే పెద్దోడు పెళ్లి చేస్తూ, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా ఇచ్చుకోలే, సమస్తం ఎదురు పెట్టి చేసుకుంటున్నాడు. చప్పట్లు కొడతారు అందరూ. ఇలాంటి వాళ్ళు లేవాలి సంఘాల్లో, యథార్థ పరులు లేవాలి. మీకున్న స్తోమతను బట్టి చేయండి, మిమ్మల్ని ఘనంగా చేయమని నేను చెప్పను, కానీ ఇలాంటి మాదిరికరమైన విషయాలు మన జీవితాల్లో జరిగి తీరాలి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసు ప్రభువు వారు మనకు ఏమి చేయలే, చివరికి మన బాధ్యత అంతా ఆయన తీసుకున్నాడు. మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం అన్నీ ఇచ్చాడు ఆయన. రేపొద్దున నువ్వు పొరపాటు చేసినా మళ్ళీ నేను క్షమించాడు ఆయన, మళ్ళీ లేవనెత్తాడు నిన్ను ఆయన. నువ్వు కష్టాల్లో ఉండగా నిన్ను ఆదరించాడు ఆయన, ధైర్యపరిచాడు ఆయన. ఆయనే నిన్ను మోస్తున్నాడు. ఈ రోజున నేను నడవలేకపోతున్నాను ప్రభు అంటే నిన్ను ఎత్తుకుంటూ తీసుకెళ్తా ఉన్నాడు ఆయన. ఆ శ్రమ ఎలా గడిచిందో నీకు తెలియదు, ఆ కష్టం ఎలా గడిచిందో నీకు తెలియదు, దాన్ని ఎలా దాటావో నీకు తెలియదు. వై గాడ్ ఈజ్ బేరింగ్ యూ, హీఈస్ క్యారీయింగ్ యూ. ఆయన నిన్ను మోస్తున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు. అదే భర్త స్థానం. భర్త అనేవాడు అలా ఉండాలి. అర్థమైందా? భర్త అనేవాడు అట్లా ఉండాలి, ఆ విధంగా చేయాలి. అది భర్త స్థానం అయి ఉంది. అలాగే భార్య ఏం చేయాలంటే సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా ప్రతి స్త్రీ కూడా ఎవరికి లోబడాలి? తల్లిదండ్రులకు కాదు లోబడాల్సింది, చేసుకున్న భర్తకు లోబడాలి. వాక్యం ఏం చెప్తుందంటే, పురుషుడేమో తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకుంటాడు. పురుషుడు విడిచిపెట్టుట అనే మాట తప్పు. అంటే అమ్మ పెళ్ళి అయిపోయింది, ఇంకా మీకు నాకు ఏ సంబంధం లేదు అనకూడదు. ఆడవాళ్ళు కూడా ఏం చేస్తారంటే, నువ్వు అలా విడిచిపెట్టలేకపోతే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? తప్పది. భార్యాభర్తల సౌఖ్యం కోసం కలిసి డిస్టర్బెన్స్ లేకుండా వారి కాపురం కోసం భార్యకే ప్రధాన స్థానం ఇస్తూ తల్లిదండ్రులు పక్కన పెట్టి వారిని చూడాలి తప్ప పూర్తిగా తల్లిదండ్రులు విడిచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. కోడళ్ళు చాలామంది అంటారు, ఏమని, మీ అమ్మని నాన్న తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడాయి, ఈ మందకి ఎవడు చేస్తాడు ఇక్కడ అంటది ఆడది. కరెక్టేనా? పురుషుడు కూడా మా అమ్మ నాన్నే ముఖ్యం, మీ అమ్మ నాన్న ఏంటి కాదు, తప్పది. ఇద్దరిని కూడా సమానంగా చూడగలగాలి, ఇద్దరు బాధ్యతలు పట్టించుకోగలగాలి. ఆ కుటుంబం ఈ కుటుంబం యొక్క బాధ్యత కూడా పట్టించుకోవాలి.
కాబట్టి ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. ఎవరు అత్తగారులు మాంగారులు పట్ల వివక్ష చూపుతున్నారో, అత్తగారులు మాంగారులు అనేప్పటికీ ముఖం చింతకాయలు తిన్నట్టు అయిపోద్ది. ఆడోళ్ళకి చింతకాయలు తిన్నట్టే, మగాళ్ళకి ఇంచుమించుగా అత్తగారు వచ్చినా మాంగారు వచ్చినా తల్లిదండ్రులు వచ్చినా ఒకలాగే ఉంటారు వాళ్ళు. కానీ హల్లెలూయా చెప్పండి, ఆడోళ్ళకి మాత్రం అత్తోద్దరుపోళ్ళు వచ్చారంటే ముఖం ఒకలాగా మూలంకలు కట్టేస్తారు, సరిగా ఏమీ స్పందించలేరు వాళ్ళు. అది కరెక్ట్ కాదు. అంటే కాపురం కోసం భార్యాభర్తలు కలిసి ఉండడం వరకే మంచిది, కానీ చూచుట్లో ఖచ్చితంగా వారిని కూడా మీరు పట్టించుకొని తీరాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సోదరులారా, ఇక్కడ ఏం చెప్తున్నాను ఇంకా అంటే, ఈ బాధ్యతలన్నీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పురుషుడు చూడండి, సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు సమస్త విషయాల్లో ఎవరికి లోబడాలి చెప్పాలి, మాట్లాడండి. భర్తకు గట్టిగా చెప్పలేకపోతున్నారేంటి? భర్తకు ఏం చేయాలి? లోబడాలా? హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, నీ భర్తకు నువ్వు లోబట్టలేదంటే యు ఆర్ నాట్ ఒబేయింగ్ టు ద గాడ్ అన్నాడు. దేవుని వాక్యాన్ని నువ్వు లోబట్టలేదు, నువ్వు దేవునికే లోబట్టలేదు అన్నాడు ప్రవక్త. నమ్ముతారా? దేవునికే లోబట్టలేదు. 3 గంటలు 4 గంటలు బోడు ముక్కులు బోడు సవులు వేసుకొని అన్నీ తీసేసి గుళ్ళో పడి గొళ్ళుని ఏడిసి ప్రార్థన చేస్తారు, భర్తకు మాత్రం గౌరవరా. అసలు నువ్వు వాక్యానికే లోబట్టలేదు, దేవుడు నీతో లేడని చెప్పాడు ప్రవక్త. కాబట్టి ఈరోజు చక్కగా అర్థం చేసుకోండి పిల్లారా. చివరికి వస్తున్నాయిక, చివరికి వచ్చి ముగిస్తా చూడండి ఇప్పుడు. కాబట్టి ఇదంతా కూడా క్రీస్తుకును ఆయన సంఘానికి మాదిరి, క్రీస్తుకు ఆయన సంఘానికి జరిగే నిజమైన వివాహం. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక మాదిరిగా ఈ కార్యం చేస్తున్నాం తప్ప, ఇది ఈ లోకములో ఉన్న మరణంతో ముగించబడుతుంది, కానీ ఆయనతో పెళ్ళి శాశ్వతంగా ఉండబోతుంది. ఆ పెళ్లి కొరకు దేవుడు ఇవన్నీ సరిచేస్తూ మనల్ని చక్కగా తీసుకొచ్చాడు. చెప్పారు కదా, పెళ్లి అర్థము ఆయనదే, పెళ్లిలో బాధ్యతలు ఆయనే చూపించాడు మనకి. ఈ పెళ్లిని ఒక ఉద్దేశంతో ఆయన నిర్మించాడు కనుక, సృష్టించాడు కనుక ఖచ్చితంగా అలాగనే జీవించమని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తు ప్రేమించినట్టే ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. రెండవది, క్రీస్తుకు మనం ఎలా లోబడతామో అలాగే ప్రతి స్త్రీ కూడా తన భర్తకు లోబడాలి. దేవుని స్తోత్రం. నా ప్రియమైన సోదరి మనల్ని ఒక మాట అడుగుతా, ఎంతమంది భర్త మాటకు లోబడుతున్నారో చేయొద్దండి. ఎంతమంది లోబడుతున్నారు భర్త మాటకి? లోబడుతున్నారా? ఆల్రెడీ లోబడుచుకున్నారా? మా ఆయన చాలా మంచోడండి, మా ఆయన అంత మంచోడు తెలుసా అండి, నేను ఏం చెప్తే అదేనండి. అది వద్దని అనుకోండి మానేస్తాడండి, కాదని అనుకోండి ఇంక చేయడండి, ఇంకా అసలు కూర్చోమంటే కూర్చుంటాడండి, నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాడండి. నా భర్త చాలా మంచోడండి. అదే కోడలు వచ్చి వాళ్ళ భర్త కోసం కొడుకు కోసం చెప్పింది అనుకో, ఏమే నీకేం పోయే కాలమే, నా కొడుకుని కొంకునేసి తిరుగుతున్నామంటే అంటది గంప. మాట్లాడరే. వాళ్ళు కూతుర్లు చేస్తే అది కరెక్టో, కోడలు చేస్తే అది పాపం. ఎంత దరిద్రపు ఆడోళ్ళు మీరు. స్త్రీలనే తిడుతున్నా. చాలా కుటుంబాల్లో గొడవలు వచ్చేది స్త్రీల వల్లే. ఏ కోడలు మాంగారికి విరుద్ధంగా ఎప్పుడూ మాట్లాడదు, అత్తగారికే విరుద్ధంగా మాట్లాడుతుంది. ఎందుకంటే రెండు కొప్పులు కలవు కదా ఓ దగ్గర ఉంటే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను సరదాగా చెప్పట్లేదు. ఇవన్నీ సరి చేసుకోకపోతే మీరు ఎత్తబట్టడం కోసం మర్చిపోవాలి, రేపొద్దున పరలోక రాజ్యం వెళ్ళడం కోసం మర్చిపోవాలి అన్నీ. అందుకని హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంతమంది లోబడతారంటే చాలా తక్కువ మందే చేయెత్తారు. మీ యథార్థతకు అభినందనలు, ఒప్పుకున్నారు. దేవుని స్తోత్రం. అలాగే ఉండండి, సరి చేసుకోండి, మంచిది. ఇప్పుడు చూద్దాం చివరి విషయం. ఏం చెప్తున్నానంటే పెళ్లి మోడల్ కూడా ఆయనే ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతారు దీన్ని? పెళ్ళి ఎలా చేసుకోవాలి అనేది కూడా ఆయనే ఇచ్చాడండి మోడల్. ఏంటా మోడల్ అంటే, అబ్రాహాము
తన కుమారునికి పెళ్లి చేస్తున్నప్పుడు ఎలియాజర్ని పంపించాడా? దేవుని స్తోత్రం. నిశ్చితార్థానికి కానీ చెప్పండి, నిశ్చితార్థానికి కానీ ప్రధానానికి కానీ పెళ్ళి కొడుకే స్వయంగా వెళ్ళి ఇస్తాడా? మాట్లాడాలి. ఇస్తాడండి? మాట్లాడండి. మాట్లాడరేంటి? ఇస్తాడా? ఎవరిస్తారు? అక్కడ ఒక మధ్యవర్తి ఉంటాడు. అక్కడ అబ్రహాం ఆ పనిని ఎవరికి అప్పచెప్పాడు? ఎలియాజర్కి అప్పచెప్పాడు. వస్తువులన్నీ ఎవరి? అబ్రహామియే. అతనిలో ఉన్న గొప్ప గొప్ప వస్తువులన్నీ పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? ఎలియాజర్కి ఇచ్చాడు. ఎలియాజర్ పట్టుకెళ్ళి రిబ్కాకి ఇచ్చి రిబ్కాని ఏం చేసుకున్నాడు? ప్రదానం చేసుకున్నాడు. చప్పట్లు కొడతారు అందరూ. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదే మోడల్లో యేసుక్రీస్తు కూడా పెళ్లి చేసుకుంటున్నాడా? ఎస్. ఆయన వచ్చి మన కొరకు తన రక్తమును కార్చి మన కొరకు విలువైన వాటిని సంపాదించాడు. ఆయన కొన్నాడు, చాలా పరిశుద్ధాత్మనికి ఇచ్చాడు, రక్షణ వస్త్రాలకి ఇచ్చాడు, నువ్వు అలంకరించబడ్డానికి బోధనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఆయన డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వలేదు ఎవరికి. ఏం చేశాడు? ఆయన పౌలు గారిని పిలిచి ఈ బాధ్యత నీది అని మొదటి సంఘ కాలంలోనే ప్రధాన కార్యక్రమాన్ని ఎవరికి అప్పచెప్పాడు? హల్లెలూయా. పౌలు గారికి అప్పచెప్పాడు. పౌలు కూడా ఏం చేశాడు తెలుసా? తన స్థానమును తాను గుర్తించి తాను ప్రధాన కర్త అని గమనించి సంఘాన్ని ప్రధానము చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంఘాన్ని క్రీస్తుకి ఏం చేశాడు? ప్రదానం చేశాడు. పౌలు గారు పట్టుకెళ్ళిన బోధ అంతా ఎవరిది? మాట్లాడాలి. బోధ అంతా దేవుడిదే. అతను పట్టుకొని వెళ్ళి చెప్పినటువంటి ఆత్మ వరాలన్నీ ఎవరివి? దేవునియే. ఈ వస్త్రాలన్నీ ఆయనవే. ఆయన వస్తువులు పట్టుకెళ్ళి సంఘానికి ఇచ్చి ఇది అంగీకరించిన వాళ్ళందరూ కూడా క్రీస్తుకు ప్రదానం చేయబడతారు అన్నాడు. చెప్పారు కదా ఒకసారి, నేను ప్రదానం అనేది బట్టలు పట్టుకెళ్ళి ముందు ఎందుకు ఇస్తారు తెలుసా? పెళ్లి కుమారుడు మనస్సును భార్య ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఈ యొక్క భర్త యొక్క మనసు ఏంటి? ఇద్దరు ఇష్టమని వెళ్ళి కొనుక్కోవడం కరెక్ట్ కాదు. ఇద్దరు కలిసి బజార్కి వెళ్ళిపోయి కొనేసుకొని వచ్చేస్తారు, అది కాదు. భర్తకి ఇష్టమని భర్త కొనాలి. భర్తకి ఇష్టమని భర్త కొనాలి. దేవుని స్తోత్రం. అయితే ఆ భర్త కొనినప్పుడు పట్టుకెళ్ళి ఇస్తుంటే నాకు ఇది నచ్చలేదు, ఈ జోళ్ళు నచ్చలేదు, జాకెట్ నచ్చలేదు, ఇదే నచ్చలేదు, అది నచ్చలేదు అందుంటే నచ్చకపోవడం సామాన్లు కాదు, మనిషే నచ్చలేదు. నిజంగా మనిషి నచ్చితే ఏమిచ్చినా నచ్చుతాయి ఆమెకి. దేవుని స్తోత్రం. కనుక క్రీస్తునే ప్రేమిస్తే ఆయన వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తావు. ఈనాడు సంఘాలన్నీ యేసుమా దేవుడు, యేసుమా దేవుడు, యేసుమా దేవుడు. ప్రధానం పట్లే లేవు. మీకు ప్రధానం పట్లే లేకుండా ఉన్నారు. మారు మనసు లేదు సరిగా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం లేదు. ప్రియులారా, పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ వరాలు లేవు. ఇవన్నీ లేకుండానే ఏదో సంఘానికి పోయి భక్తి చేసేసి మేము క్రీస్తుకు ప్రదానం చేయబడ్డామనుకున్నారు. క్రైస్తవ సంఘములు తప్పక మేలుకోవాలి. ఈ విషయంలో క్రైస్తవ సంఘములు ఖచ్చితంగా గుర్తించాలి. క్రీస్తుకు నిన్ను ప్రదానం చేసిన వాడెవరు, ఆయన తెచ్చిన బోధ ఏంటో నువ్వు గమనించి తీరాలి. ఇది నాన్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రధాన వస్త్రాలు తిరస్కరిస్తే నువ్వు పెళ్లి కుమారుణ్ణి పెళ్లి చేసుకోవడానికే తిరస్కరిస్తున్నావని భావం. అందుకే పెళ్లి కుమారుడు తనకు నచ్చినవి కొనివ్వాలి. నచ్చినవి కొనిచ్చినప్పుడు ఆమె మారు మాట చెప్పకుండా వాటిని స్వీకరించగలగాలి. అప్పుడు ఆమె ఏమవుతుంది? ఆ భర్తకు భార్యగా ఉండడానికి ఇష్టపడింది అని అర్థం. నేను సాధారణంగా నా భార్యకి ఎప్పుడు బట్టలు కొనండి, ఓపెన్గా చెప్తున్నా. కారణం ఏంటంటే కొనేంత అవసరం నాకు ఉండదు. ఆవిడకి ఇష్టమైన ఆవిడ కొనుక్కుంటుంది. కానీ పొరపాటున ఒకసారి ఏం చేశాను తెలుసా? స్టార్టింగ్లో
నా భార్యకు మంచి చీర కొనాలని ఓ చీర కొనికి వెళ్ళానండి. అది ముసలోళ్ళు కట్టుకునే చీర, దానికి అంచు కూడా ఉండదు. ఏంటి ఇలా తెచ్చారు, కానీ మీరు తెచ్చారు కాబట్టి నేను తప్పకుండా కట్టుకుంటానని ప్రేమతో స్వీకరించింది. తెచ్చావలేవయ్యా అంటే ఏమైంది? మాట్లాడండి. ఇలా అరివాళ్ళు లేరు ఈరోజు. కొన్నావులే బాబోయ్ కొనేసావు. నా భార్యకి నేను కొనకూడదని కాదు, ఆమెకి ఎంత కావలసిన ఇస్తా, కానీ నేను ఇచ్చే అంత అవసరం కూడా ఉండదు. మన సంఘం యొక్క ప్రేమను బట్టి. దేవుని స్తోత్రం. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఆమెకి ఎంత కావాల్సిన ఇస్తా, ఏం కొనుక్కున్న నాకు అభ్యంతరం ఉండదు. వ్యర్థంగా ఏమి ఆమె చేయదు, ఎప్పుడు వ్యర్థంగా ఏది డబ్బులు ఖర్చు పెట్టదు, నాకు తెలుసు. కనుక నేను చెప్తున్నాను ప్రియులారా, చాలామంది భర్తలు భార్యలకి చీరలు కూడా కొన్నోళ్ళు ఉన్నారు, జాకెట్లు కొన్నోళ్ళు ఉన్నారు. ఆమెకు అవసరమేంటో కొనాల్సిన బాధ్యత ఎవరిది? ఏదన్నా కొను అంటే మీ అమ్మగారింటికి తెచ్చుకోయా, మరి నువ్వెందుకున్నావు? వారు ఎద్దు ముఖమాడా, నువ్వెందుకున్నా? నీ భార్యను అలాగా భార్య ఇష్టం తీర్చలేకపోతే నీ బతుకెందుకురా, నువ్వు మగవాడు అంటరా, చీర కట్టుకోహా. ఎవరు ఇలా అంటున్నాడు అని కొడతారా నన్ను ఎవరన్నా? ఐఎమ్ రెడీ. కుటుంబాలు బాగోలేదండి. భార్యల పట్ల ప్రేమ చూపలేని భర్తలు, భర్తలను గౌరవించలేని భార్యలు. క్రైస్తవ్యం మాత్రమే వీటన్నిటినీ సరిచేయగలదు. క్రైస్తవ మార్గములో మాత్రమే వీటన్నిటినీ సరిచేసే గొప్ప కృప ఉన్నది ఈ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందా? కనుక తర్వాత ప్రధానం బట్టలు వేరుగా ఉంటాయి. ప్రధానం రోజే ఏమి ఇచ్చేస్తారు చెప్పండి? మనకి పప్పుగూళ్ళు నిశ్చితార్థం ఒకటి ఉంటుంది, మళ్ళీ ప్రధానం ఉంటుంది. పెళ్లి కూతురు వాళ్ళకి చాలా ఖర్చులు పెడతా ఉంటారు, చాలా తప్పది. నేను అంటున్నాను, ప్రధానమైన నిశ్చితార్థమైన ఒకటే. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే చాలు, అదే ప్రాథమిక. పద్ధతి మార్చుకోండి. పదే పదే ఆడపిల్లలు ఇంటికి వెళ్ళి తినడానికి ప్రయత్నం చేయకండి, వారి మీద భారాలు పెట్టకండి, మంచి పని కాదు అది. ఇప్పుడు ఇంకా చెప్తున్నా, కనుక పెళ్లి బట్టలు కూడా ఎప్పుడు ఇస్తారు? ప్రధాన సామాన్లు ఇచ్చినప్పుడే చెప్పాలి. పెళ్లి వస్త్రం కూడా ఇస్తారా? మాట్లాడండి. పెళ్లి వస్త్రం కూడా అప్పుడే ఇస్తారా? కరెక్ట్గా అప్పుడే కొని ఇచ్చేస్తారండి. అలాగే ఆయన కూడా ప్రధాన బట్టల్లోనే పెళ్లి బట్టలు కూడా దాచాడు. ఆయన దాచాడా? అక్షరాలే దాచాడు. దేవుడు 2 బైబిళ్ళు మనకి ఇవ్వలే, ఓన్లీ 1 బైబిల్, ఒకే ఒక క్రొత్త నిబంధన. ఇందులోనే పెళ్లి బట్టలు కూడా ఉన్నాయి. కానీ పెళ్లి ఎవరు చెయ్యాలో ఆయన వచ్చేదాకా ఇవి పెళ్లి వస్త్రాలని మాత్రం ఎవరికి తెలియలేదు. దేవుని స్తోత్రం. ఈ చివరి కాలంలో మనమున్నాం ప్రియులారా. దేవునికి సంఘానికి పెళ్లి జరిగిన కాలం ఇది. ఆమెను ఎంతమంది అంటారు? మధ్యాకాశంలో ఫిజికల్ యూనియన్ అంటారు. మధ్యాకాశంలో జరిగేది ఏంటి? భౌతికంగా శిరస్సు శరీరము 2 కలుస్తాయి. అంటే కలవడం అంటే ఏంటి? కలవడం అంటే ఏంటి? ఈ సంఘం అంతా ఒక పెద్ద శరీరం అయిపోతే యేసు శిరస్సులోకి వచ్చేలా ఎత్తుకుంటాడా? కాదు. వీరు ఆయన ముఖాముఖిగా చూసుకొని కలుసుకునే రోజు అది. దేవుని స్తోత్రం. బహు సంతోషకరమైన రోజు అది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే పెళ్లి వస్త్రాలు ఇవి లేకుండా నీవు క్రీస్తుకు పెళ్లి చేయబడవు అని చెప్పేవాడు ఒకటి కాలంలో రావలసి ఉంది. వచ్చాడు ఆయన, ఖచ్చితంగా వచ్చాడు ఆయన. ఆయనే 7వ సంఘ కాలపు వర్తమానికుడైన పౌలు గారు మొదటి సంఘ కాలపు వర్తమానికుడు. విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అనబడి ఈ వ్యక్తి, ఈయన చివరి సంఘ కాలపు వర్తమానికుడు. మొదటి సంఘ కాలపు వర్తమానికుడు ప్రదానం చేశాడు. చివరి సంఘకాల వర్తమానికుడు వచ్చి ఏం చేశాడు? పెళ్లి చేశాడు. దేవుని స్తోత్రం. 7 ముద్రలో బోధించే ముందు ప్రవక్త చెప్తున్నాడు, నేను చేయబోయే కార్యం చాలా సింపుల్గా ఉండబోతుంది. సామాన్యతలో ఉన్నాడు దేవుడు అని చెప్పి, ఓ వధువా ఇదిగో నీ ప్రియుడని దేవుడు ఆయనకి బయలుపరిచిన 7 ముద్రల బోధన బయలుపరిచాడు ఆయన. దేవుని స్తోత్రం.
ఈ 7 ముద్రల బోధే వధువుకి ఏమై ఉన్నాయి? పెండ్లి వస్త్రములై ఉన్నాయి. కనుక ఈ వర్తమానం ప్రకారంగా నీకు నువ్వు సరిదిద్దుకోపోతే, ఆ రూపంలోకి రాకపోతే, గ్లోరీ టు లార్డ్, క్రీస్తుతో వివాహం అవ్వడం అసాధ్యము. నువ్వు తల్లి సంఘం పేరు చెప్పుకో, పిల్ల సంఘం పేరు చెప్పుకో, మా సంఘం అది, మా సంఘం ఇది, ఆ మాది గొప్ప, మా ఊర్లో అందరూ మా దగ్గరికి వస్తారు, ఇవన్నీ ప్రయోజనం లేదండి. దేవుని స్తోత్రం. నీ స్వభావము ఆ వస్త్రముల వలె మారాలి. నీ క్రియలే ఆ వస్త్రములై ఉన్నాయి. నీ క్రియలే దేవుడు ఇచ్చిన వాక్యమై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు. నువ్వు పెళ్లి కుమార్తెగా ఉండలేవు. ఎత్తబాటు అయిపోయింది, రెండో రాకడ అయిపోయిందని సోది కబుర్లు చెప్పినా నువ్వు వెళ్ళేది లేదు. అంటిల్ యూ గెట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మనసు, తగ్గింపు, ప్రేమ నీలోకి వచ్చేదాకా అది సాధ్యం కాదు. ఇంకా గిలగిలా కొట్టుకున్నారు డబ్బులో కొంతమంది, లోకాశల్లో కొట్టుకున్నారు కొంతమంది, రకరకాల జీవితాలు జీవిస్తున్నారు కొంతమంది. ఎలాగ ఎత్తబాటు, ఎలా పెళ్లి కుమార్తెగా ఉంటారు మీరు? ఎలా ఉండగలరు నా ప్రియ సోదరి సోదరులారా? కాబట్టి జాగ్రత్తగా సరిదిద్దుకోండి. బయట సంఘాల నుంచి ఎవరు వస్తే ఈ కాలపు వర్తమానికి ఎవడో గుర్తించడం మీ బాధ్యత. ఎవరిని బలవంతంగా ఒప్పించేది లేదు. ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. పెండ్లి కుమార్తె స్థానములుండి యేసుతో నీవు యుగయుగాలు ఉండాలనుకుంటే ఖచ్చితంగా నీవు ఈ కాలములో దేవుడిచ్చిన గొప్ప పెళ్లి వస్త్రాలు అనబడే వాక్యాన్ని నువ్వు గ్రహించి తీరాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, పెళ్లి అర్థం ఆయన చెప్పాడు, పెళ్లి మోడల్ కూడా ఆయన ఇచ్చాడు, పెళ్లి ఎందుకో చెప్పుకొచ్చాడు ఆయన, ఈ కార్యాలన్నీ చేశాడు. కనుక మధ్యవర్తి లేకుండా పెళ్ళి అవ్వదు. సంఘానికి క్రీస్తుకి పెళ్ళి అవ్వాలంటే మనకు ఎవరు కావాలి? మధ్యవర్తి కావాలి. చాలామంది అంటారు మధ్యవర్తి. అవునండి, మేము ఒప్పుకుంటామండి, కానీ మధ్యవర్తి ఎవరండి? పరిశుద్ధాత్మేనండి. కరెక్ట్, 100% కరెక్ట్, పరిశుద్ధాత్మే. కానీ ఆ పరిశుద్ధాత్మ డైరెక్ట్గా నీతో ఏమీ చెప్పడు. కానీ ఆ కాలంలో ఒక మనిషిని ఎన్నుకొని ఆ మనిషి ద్వారా కార్యం చేస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ మాట్లాడితే సంఘాల్లో పాస్టర్లు ఎందుకు? పరిశుద్ధాత్మ నిజంగా మాట్లాడుతుంటే సేవకులు అవసరమా? స్టేజీలు కట్టి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి వాక్యం చెప్పడం అవసరమా? కనుక అతి తెలివి మాటలు మాట్లాడకుండా ఏది వాక్యమో సరి చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి ప్రియ సోదరులారా, ఇంకా కుటుంబాల్లో అవతవకలు ఉంటే చక్కబెట్టుకోండి, సరిదిద్దుకోండి, చక్కగా ఒకరినొకరు క్షమించండి. పెళ్లిలో ప్రధానంగా ఉండాల్సిన 2 విషయాలు: ప్రేమ, క్షమాపణ. కరెక్టేనండి? ఏముండాలి? క్షమించమని అడగాలి. భర్త అని నువ్వు ఫోజు కొట్టక్కర్లే. అవసరమైతే నీ భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. భార్య క్షమించాలి. భార్య కూడా ఇడికి నేను చెప్పేది అనకూడదు. తప్పు జరిగితే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? క్షమాపణ అడగాలి. తప్పక భర్త క్షమించాలి. మన సంఘంలో జరిగే అలాంటివి ముందు చేసిన తప్పులు కూడా ఒప్పుకున్నారు. భర్తలు క్షమించారు, భార్యలు క్షమించారు. అది క్రైస్తవ ప్రేమ అంటే. తప్పులు దాచుకొని పెళ్లిళ్ళు చేసుకోవడం కాదు. 100 అబద్ధాలు పెళ్లి చేసి ఒక్క నిజంతో పెళ్లికి విడాకులు ఇవ్వకూడదు. మళ్ళా ఇది పనికి మానవులు చేసే పని. అది తప్పు అంటే తప్పుగా ఒప్పుకొని తీరాలి. నువ్వెక్కడో తప్పు చేసి మళ్ళా అమాయకుడిని నువ్వు పెళ్లి చేసుకొని నాకే తప్పు తెలియదు, నేనే పాపం చేయలేదని చెప్పడం చాలా పొరపాటు. నువ్వెప్పటికైనా సరే, ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నీవు గనక ముందు చేసిన పొరపాటు ఒప్పుకోకపోతే ఎప్పటికైనా విడాకులు ఇవ్వచ్చు అన్నాడు. ఆ విషయం తెలిసిన తర్వాత ఎప్పటికైనా విడాకులు తీసుకోవచ్చు. ఆ మోసం చేసింది కాబట్టి, అతడు మోసం చేశాడు కనుక. కాబట్టి ఇట్లాంటి స్ట్రిక్ట్ అయినటువంటి రూల్స్ ఈ వర్తమానంలో ఉంటుండగా ప్రియులారా, ఎలా ఆడుకుంటున్నాం మనం ఈరోజు? భయం లేకుండా, భక్తి లేకుండా ఎట్లా ఆడుకుంటున్నాం మనం ఈరోజు? నోటికి ఏదో వస్తుంది అలా మాట్లాడుతున్నాం మనం. ఇది మంచి పద్ధతి కాదని నేను చాలా ప్రేమతో చెప్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. మరికి నేను ముగిస్తాను. ఏంటంటే పిల్లారా, ఈ పెళ్ళంతా దేవుని ఉద్దేశము ఒకరోజు మనమందరం ఆయనతో ఉండాలని. దేవుని స్తోత్రం.
ఆయనతో యుగయుగాలు జీవించాలని. ఇప్పుడు క్రైస్తవ సంఘానికి, నిజమైన వధువుకి, క్రీస్తుకి పెళ్ళయిందా? పెళ్ళి అయిపోయింది. ఎప్పుడైతే ఆ పెళ్లి బట్టలు పట్టుకొచ్చి ఆ వివాహకర్త ఇస్తాడో, అవి స్వీకరించిన వెంటనే నువ్వు పూర్తిగా వాటిని అంగీకరించి వాటి ప్రకారం చేస్తే నీకు వాక్యమైన క్రీస్తుకు ఏమైంది? వివాహమైంది. దాన్ని ఏమంటారు? ఇన్విజిబుల్ యూనియన్ అంటారు. అంటే అదృశ్యమైన ఐక్యత. ఇది శరీర సంబంధమైన ఐక్యత కాదు, ఇది ఆత్మలో క్రీస్తుతో ఐక్యపడ్డం. ఇంకో మంచి మాట చెప్పనా? ఒక్కొక్క దినాన నీ ఆత్మ, యేసు యొక్క ఆత్మ రెండు ఏమవ్వాలి? ఐక్యమవ్వాలి. దట్ ఈస్ ద మిస్టరీ ఇన్ ద మ్యారేజ్. అదే పెళ్లిలో మర్మమై ఉన్నది. చూడు, ఒక రోజున వధువుకి పరిచర్య ఉంటుంది అని చెప్పాం. ఆ వధువు పరిచర్య ఏంటది? వధువుది కాదా పరిచర్య? అప్పటికే ఆమెలోకి వచ్చిన యేసు యొక్క పరిచర్య. దట్ ఈస్ ద థర్డ్ పుల్. అది మూడవ ఇటుపై ఉన్నది. గ్లోరీ టు లార్డ్. దేవునికి స్తోత్రం. మనమేమి ఎత్తబడే కాలంలో జీవిస్తూ లౌకిక బతుకులు బతుకుతున్నాం. మనం ఈరోజు లౌకిక జీవితాలు జీవిస్తున్నాం. యథార్థత లేని బతుకులు ఈ రోజున, సిగ్గుమాల జీవితాలు. పెళ్లిలో ఏంటర్ పోయి బాధ కాసేపు నవ్విస్తాడు అనుకుంటే ముఖం అంతా లాగట్టుకోమని చెప్తున్నాడు ఆయన. నవ్వించిన వచ్చి నాకు అది కాదు. ఇప్పుడు నవ్వే కాలం కాదు ఇది. నవ్వు దుఃఖానికి మార్చబడకుండానే అర్థమైందండి. మీ జీవితాలు చక్కబెట్టుకోవడం మంచిది. దేర్ ఇస్ నో టైం. సమయము లేదు. ఒకప్పుడు ఎప్పుడో అనుకున్నాం, కానీ మన కాలములోనది జరుగుతూ ఉన్నది. ఆఖరి పోపు ఎన్నికయ్యాడు. ఆఖరి పోపు రంగం మీదకి వచ్చాడు. ఈ పోపుతోనే సమస్తం ముగించబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా ఉండండి. ప్రపంచం ఎంతో కాలం ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీరు దేవుడిని ఎరిగిన వాళ్ళైనా, ఎరకపోయిన వాళ్ళైనా, యేసును అవునన్నా కాదన్నా నాకు అనవసరం, కానీ ఇది మాత్రం నిజం. దాక్కొని చోటు చూసుకోండి. పరిగెత్తికెళ్ళి ఎక్కడో దిక్కిన దాక్కోవాలి. ఆ దాగే చోటు ఎక్కడా లేదు. ఓన్లీ జీసస్. యేసు మాత్రమే దాగే చోటు. ఆయన చెప్పింది చేస్తే నువ్వు తప్పించుకుంటావు, లేకపోతే నువ్వు నీ కుటుంబం కూడా పతనం అవుతారు ఖచ్చితంగా. దేవుని వాక్యాలను లోబడండి. ఇదే సమయం ఇది. ఎలియాజరు మనసును రిబ్కా క్యాప్చర్ చేసింది అనవచ్చా? ఇంకా చెప్పాలంటే క్యాప్చర్ చేయడం అంటే ఏంటి? ఏమనుకుంటున్నాడో ఎవరో ఎలియాజరు తన మనసులో ఏమనుకుంటున్నాడో రిబ్కా అక్షరాలా చేసిందండి. అర్థమైందండి? నీవు త్రాగుము, నీ ఒంటెలకు కూడా నేను పోయిదును అని మనసులో ప్రార్థన చేశాడు. ఎవరు? ఎలియాజరు చేశాడు. కానీ దూత ఆ సంగతిని రిబ్కాకు బయలుపరిచింది. బయలుపరచడం అంటే పరిశుద్ధాత్మే ఇంటి దగ్గర కూర్చున్న ఆమెను లేపుకొచ్చింది కనుక ఆత్మయ్య ఆమె నడిపించి ఎలియాజరు మనసును అర్థం చేసుకుంటట్టు చేసింది. అప్పుడు వెంటనే అంటుంది, నీవు త్రాగుము, నీ ఒంటెలకు కూడా పోస్తానయ్యా. వెంటనే దేవునికి స్తోత్రం అన్నాడు. ఎవరు? ఎలియాజరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఎలియాజరు మనసు అర్థం చేసుకున్నట్టు సంఘము ఈ కాలపు వర్తమానికి నీ మనసు అర్థం చేసుకుంటుందా? ఎత్తబాటు అయిపోయింది, అదే అయిపోయింది, ఇదే అయిపోయింది అని చెప్పి పెచ్చ జీవితాలు జీవిస్తూ ఎందుకు వచ్చిన సోది కబుర్లు అంటున్నాను నేను. యు మస్ట్ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనసు అర్థం చేసుకోవాలి. ఈ భార్య భర్తలు కొట్టుకునే టైం కాదు. ఏమన్నా ఉంటే అన్ని క్షమించేసుకొని ఒక్క మనసులోకి వచ్చే కాలం అయింది. క్షమాపణలు అడిగే కాలం అయింది. ప్రేమించగలిగే కాలం అయి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రవక్త మనసును పట్టుకోలేకపోతున్నారు ఈ రోజున చాలా మంది. ప్రవక్త బోధిస్తున్నప్పుడు ఆ చిత్తం ఏంటో తెలియట్లేదు చాలా మందికి. ఏవో కొన్ని కోట్స్ పట్టుకొని ఎగురుతున్నారు తప్ప. పిల్లలు చాలా జాగ్రత్త సుమా. అది మంచిది కాదని నేను ప్రేమతో చెప్తున్నా. దేవుని మనసును అర్థం చేసుకునే టైం ఇదే. ఏ కాలానికి వచ్చామో మనం గమనించండి. ఏ సమయంలో ఉన్నా మనం గమనించండి. ఈ రోజున ఇప్పుడు ఇంకా సినిమాలు, ఇంకా సెల్ ఫోన్లో కార్యక్రమాలు, ఇంకా అది ఇది రకరకాల పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఎన్ని సెల్ ఫోన్ల వల్ల చెప్పండి, ఎన్ని కుటుంబాలు చెప్పండి పాడైపోతున్నాయా? భర్త మీద భార్యకు అనుమానం వచ్చేస్తుంది, భార్య మీద భర్తకు అనుమానం వచ్చేస్తుంది. ఏంటిది? ఫోన్ రాగానే అటు వెళ్ళిపోతుంది, ఫోన్ రాగానే అటు చూసి మాట్లాడుతుంది. ఏంటంటావు అని చెప్పి
ఆవిడ అలాగే వెళ్ళిపోగా ఇటు ఫోన్ చెక్ చేస్తాడు. ఆవిడ అంత తెలివిందంటే అప్పటికే డిలీట్ చేస్తుంది. నేను అంటున్నాను చాలామందితోటి, భర్తల్లారా, ఆమె అనండి, పురుషులందరూ భర్తల్లారా అన్నాను నేను. అప్పుడు మీరు ఏమనాలి? మేము ఇక్కడే ఉన్నామండి, ఆమె నేను చెప్పాలి. భర్తల్లారా, మీ 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 సెల్ ఫోన్ స్క్రీన్లకి లాక్ ఎందుకురా? ఎవరు చూస్తారండి సెల్ ఫోన్లకి లాక్ వేస్తున్నారు మీరు? నీ భార్య చూడకుండా ఉన్న ఎందులో పనికి మాలోడా. ఈ పెళ్లిలో మారు మనసు పొందు. స్త్రీలారు మీకు చెప్తున్నా, మీ సెల్ ఫోన్లకి స్క్రీన్లకి కనుక మీరు లాక్ వేస్తున్నారంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్. నీలో ఏదో తేడా ఉంది. నీ భర్తకి దాచుతున్నావు దాన్ని. ఓపెన్ యువర్ సెల్స్. నా సెల్ మా డేకన్స్కి ఇస్తాను, శాంతారావు ఎప్పుడు నా కూడా వస్తాను కూడా ఆడిగానే ఇస్తాను. రే పెట్టుకోరా సెల్, ఎవరు నువ్వు ఫోన్ చేసి మాట్లాడరా అంట. కారణం నో సీక్రెట్స్ అట్ ఆల్. ఎందుకు ఉండాలి సీక్రెట్స్ అంటున్నాను నేను? ఇది దేవుడు ఓపెన్గా జీవించమని చెప్పిన కాలం ఇది. హల్లెలూయా. కాబట్టి ఇట్లాంటి జీవితాలు జీవించొద్దు. వాక్యం తెలుసుకోండి. చక్కటి భార్య భర్తలుగా ఉండండి. సైలస్, నాకు తెలుసు నువ్వు అమాయకుడు అని. నీ భార్య తెలివైందే. ఇప్పుడు చాలా వినయంగా ఉంటారు. రేపటి నుంచి తల్లిగాని అది ముసుగు తీసాక తలపైకి ఎత్తారు. లైఫ్లో మళ్ళీ దించడం. ఓకే, ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు అందరూ కొంచెం తలపైకి ఎత్తండి, కొంచెం తలపైకి ఎత్తండి అనాలి. చాలా కష్టంగా ఎత్తుతుంది. ఆ తర్వాత మళ్ళీ దించదంక. ఓకే, కాబట్టి నువ్వు నీ భార్యను బాగా నువ్వు ప్రేమించగలగాలి. నువ్వెంత ప్రేమించినా ఎక్కడెక్కడో గొప్పలు తగులుతూ ఉంటాయి. భయపడకో. దేవుణ్ణే నువ్వు ముందు పెట్టుకో. వాక్యాన్నే ముందు పెట్టుకో. వాక్యం ఏం చెప్తూ వచ్చాయి, ఆమె ఏమన్నా ప్రేమించాయి. ప్రేమించేద్దావా? కంప్లైంట్ చేద్దావా? దేవుడు అమ్మకు అసలు చెప్పకే. నువ్వు అమ్మ కొడుకో నాకు తెలుసురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అమ్మకు అసలు చెప్పుకో. అమ్మ కోపం ఎక్కువ. గబుగ్రహేద్దా అని అతని మాట. ఏంటి అలా చేసావు అంటది. కాబట్టి అమ్మకి నాన్నకి చెప్పకూడదు. పెళ్లి మీరే చేశారు పాస్టర్ గారు, మీరే చెప్పాలి. అసలు నా దగ్గర రావద్దు. నువ్వు వచ్చేవరకు ముందు లాగపెట్టి కొట్టేప్పుడు మాట్లాడతాను. ఓకే, కాబట్టి నువ్వు ముందు ఎక్కడికి వెళ్ళాలి? మోకాళ్ళు ప్రార్థన. వాక్యం ఏం చెప్తుంది, భార్యని ఎలా ప్రేమించమంది అలా చూసుకోవాలి. ఓకే, నువ్వు కూడా నమ్మా. అర్థమైందా? ఏం చేయాలి? నీ భర్త ఒకవేళ గబుక్కుని నిన్ను మర్చిపోయి ఏదో పని చేసుకుంటున్నా ఏం చేయాలి? నువ్వు నీ భర్తను గౌరవిస్తానే ఉండాలి. అతను కష్టపడకపోతే నీకు డబ్బులు వస్తాయా? నీ పక్కనే కూకోమంటే ఎలా గుర్తుంది? ఏమంటావు? కాబట్టి ఇవన్నీ కూడా చూడాలంటే ఇద్దరు అర్థం చేసుకోవాలి. ఈ రోజే స్టార్ట్ అవుతుంది, కొద్ది రోజులు పడుతుంది. ఓకే, అప్పుడప్పుడు కొన్ని కెమికల్స్ వాడుతూ ఉండాలి. అప్పుడప్పుడు కొన్ని పదార్థాలు వాడుతుంటే ప్రేమ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక మంచి కుటుంబంగా కట్టబడుతుంది. పెళ్ళైన వెంటనే అందరూ కూడా చిలకా గోరింగలు అంటారు. రెండు కలవయ్యి. దాని జాతి వేరు, దీని జాతి వేరు. దేవుని స్తోత్రం. కానీ మీ ఇద్దరితో ఒకటే జాతి, వర్తమానం జాతి. క్రీస్తు రక్తం మీలో ఉంది, వాక్యం మీలో ఉంది. కాబట్టి వాక్యం మిమ్మల్ని కంట్రోల్ చేయాలి. వాక్య ప్రకారం మీరు జీవించాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. అలాగే ఈ మాటలు ఇంతవరకు ఓపిక అయిన వాళ్ళందరికీ, ఫోటోగ్రాఫర్గా మా కుర్చీలో కూర్చోలా కింద కూర్చొని పాపం ఆయన చాలా తిప్పలు పడతాను దగ్గర ఫోటోలు తీయడానికి. కాబట్టి దయచేసి అందరూ ఒకసారి అందరికి ఇంతవరకు ఓపికగా ఉన్నందుకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.